సో ఈ బ్లాగ్లో అయితే మీకు నేనైతే కొత్తగా అయితే కార్బన్ ఫైబర్ అయితే ఫిట్ చేసినాను. ఇక్కడ చూడొచ్చు ఇదే కార్బన్ ఫైబర్. సార్ ಇಲ್ಲಿ ಗುದ್ದುಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ಕ್ಲಿಪ್ ಹೊಡೆದೋಯ್ತು. ಈ ಕ್ಲಿಪ್ ಹೊಡೆದೋಯ್ತು. ಆಂಧ್ರ. చూపి సార్. ನಾನು ಇದು ಕ್ಲಿಪ್ ಹೊಡೆದೋಯ್ತು, ಅದು ಚಿತ್ರಕ್ಕೆ ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಂಬರ್ ಕೊಟ್ಟು ಆರ್ಡರ್ ಮಾಡಿದೆ. ಆಯ್ತು, ಈಗ ಡಬಲ್ ಸೈಡ್ ಸೌಂಡ್ ಬರಬೇಕು ಕರೆಕ್ಟ್ ಈಗ ನೋಡ್ಕೋ ಸರ್. ನಾನು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ಸರ್, ಬಿಟ್ಬಿಟ್ಟು. సార్ పోలీసులు అయితే పడేనారు, సౌండ్ వింటామంటారు. ಹೌದು. ಅಕಸ್ಮಾತ್ ಇದ್ರೆ ಈ ಗಾಡಿಯಲ್ಲೇ ಬಿದ್ದು ಚಾಲಕ ಏನೋ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದು ಫ್ರಾಕ್ಚರ್ ಆದರೆ ಇಲ್ಲ ಕೇಸ್ ಹಾಕ್ತೀವಿ ನಾವು ಡಬಲ್ ಸೈಲೆನ್ಸ್ ಇರೋದೇ ಕೇಸ್ ಹಾಕ್ತೀವಿ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దగ్గర ఐ థింక్ సో 2 months గ్యాప్ అయితే వచ్చేసింది. యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే వదలలేదు. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయితే వేసుకున్నాం. సో ఎక్కడికి అంటే ముల్బాగల్కి అయితే పోతున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. సో సమ్ వర్క్ ఉంది దానివల్ల. అండ్ బైక్ అయితే పార్కింగ్ ప్లేస్లో స్టార్ట్ చేసినామంటే ఫుల్ సౌండ్ వస్తుంది. సో అలా ఇది నిల్చుకొని తోసాక అయ్యాలి. కూర్చొని జస్ట్ గెట్ డౌన్ చేసుకుంటాం. సో పార్కింగ్ ప్లేస్లో ఆన్ చేసినామనుకో ఫుల్ లౌడ్ అవుతుంది. షార్ప్ టైం అయితే ఇప్పుడు 1 o'clock అయితే అవుతా ఉంది. సో ఈ టైంలో ఆన్ చేసినాము అనుకో అసలు మీకు తెలిసిందే కదా ఎంత సౌండ్ వస్తుంది. సో అందువల్ల మనం బయట అయితే ఎదుర్కొని చేసినాం. ఐ థింక్ ఇక్కడ కూడా సౌండ్ వస్తుంది, బట్ ఏం చేయలేం. సారీ. పెట్రోల్ పట్టుకోవాలా. ఐ థింక్ 1.5K సంథింగ్ అవుతుంది నాకు మొబైల్ పోయేకి పెట్రోల్కి. సో ఈ బ్లాగ్లో అయితే మీకు నేనైతే కొత్తగా అయితే కార్బన్ ఫైబర్ అయితే ఫిట్ చేసినాను. ఇక్కడ చూడవచ్చు ఇదే కార్బన్ ఫైబర్. చాలా క్లాస్గా ఉంది చూసేకి, లైక్ చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు చూడవచ్చు ఇంజిన్ దగ్గర ఇంకా అదేదో ఒక షీల్డ్ వచ్చినట్టు, ఎక్స్ట్రా షీల్డ్ వస్తే ఎట్లా ఉంటుంది. సో కొంచెం బాగుంది చూసే కూడా. ఐ థింక్ నేను దగ్గర ఎప్పుడైనా లైక్ ఎక్కడైనా పార్క్ చేసిన వెంటనే దానిపైన నాకు అట్రాక్ట్గా పోతూ ఉంది. ఇంకో గుడ్ న్యూస్ ఏమరా అంటే నేను ఈ యొక్క కార్బన్ ఫైబర్ని త్వరలో ఫుల్ ట్యాంక్ చేపిస్తామా వద్దా అనేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్లో అయితే పెంచేయండి. లైక్ మీకు తెలుస్తుంది కదా, ఐ థింక్ కాంటినెంటల్ జీటీకి ఇంతవరకు ఎవరు కార్బన్ ఫైబర్ ఫుల్ ట్యాంక్ చేపిలేదు. మనం చేపిద్దాం. అది మీరు ఒకవేళ సజెస్ట్ చేసినారంటే ఓకే. ఇంకా ఎక్కువ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉండ. బైక్ కూడా 3 days అవుతుంది ఎత్తి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈ వీధి అయితే దడుకొని వెళ్ళిపోతాం. బికాస్ ఇంక నేను హైవేలో మీట్ అవుతాను. ఎందుకు అంటే ఎక్కువ లౌడ్ వస్తుంది. వీళ్ళంత స్లోగా దొరకం పొడియాల. నాతో కూడా ఈరోజు మనోజ్ అయితే వస్తున్నాడు. బ్రో హాయ్ చెప్పు. ఆఫ్టర్ లాంగ్ టైం కదా రైడో. ఓయ్ నీ కాలు వెనకాల పెట్టుకో. ఫోన్ ఎత్తలేదా? ఏయ్ బ్రో, ఇప్పుడు మనోజ్ అయితే నేను హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే తెచ్చిస్తున్నాడు. మా ఇంట్లో అది ఒకటితో ఉంది అనేసి. ఇంకా నా దగ్గర ఒకటే హెల్మెట్ ఫుల్ ఫేస్ ఉండేది, ఇంకోటి మా మామ యూస్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని అడిగినాడు హెల్మెట్ని. బికాస్ షార్ప్ 1 o'clock అయితే అవుతా ఉంది. ఇంకా నేను అడిగి పోయి రీచ్ అయ్యేలోపల 3 something అవుతుంది టైం అయితే. ఈ టైంకి చలికి హాఫ్ హెల్మెట్ మీకు తెలిసింది ఎలా చలి కొడుతుంది అనేసి, అందుకని ఫుల్ హెల్మెట్ మీ ఫ్రెండ్ దగ్గర తీసుకో అంటున్నాను. వన్స్ ఇక్కడ ఆపేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇక్కడ ఇక్కడ ఆపేసి పోయి తీసుకొని రమ్మంటాం. ఏం చేయలేము ఇంకా. ఈ హాఫ్ ఫేస్ హెల్మెట్లో పోతే మనోజ్ ఫ్రీజ్ అయిపోతాడు. ఓకే గైస్, ఇంకా నేను హెల్మెట్ అయితే తీసుకొని పోతూ అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ మీరైతే మీ ఒపీనియన్ అయితే చెప్పండి మర్చిపోకుండా. బికాస్ ఈ కార్బన్ ఫైబర్ అయితే నాకు చాలా బాగా అట్రాక్ట్ అయ్యి ఉండదు. ప్లస్ ఇది హీట్ అవుతూ ఉంది. ఈ ఇంజన్కి అయితే అటాచ్ అయిపోయి ఉండదు ఈ కార్బన్ ఫైబర్. ఇక్కడ కొంచెం అటాచ్ అయ్యి ఉండదు ఈ పక్క. సో దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బికాస్ ఇట్స్ కార్బన్ ఫైబర్, ఏమయ్యాలి హీట్కి అంతా. సో ఈ యొక్క కార్బన్ ఫైబర్ని ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకున్నాం. నాకు చూస్తూ ఉంటే ఇది అటు కొంచెం అట్రాక్ట్గా ఉంది ఐ కాంట్రాక్ట్కి.
సో చాలా బాగా ఇష్టమైంది. అండ్ ర్యాప్ వచ్చేసి ఈ మరి అట్ట ఫినిషింగ్ రాదు, లైక్ కార్బన్ ఫైబర్ ర్యాప్ చేపిస్తాం అనుకో. సో కాబట్టి నేను ప్యూర్ కార్బన్ ఫైబర్ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకోండాను. ప్రైస్ ఎక్కువ అవుతుంది, బట్ ఏం చేయలేం. బట్ నాకు చాలా ఇష్టమైంది. మీకు ఇష్టమైతే చెప్పండి. అండ్ త్వరలో మన ఎగ్జాస్ట్ అయితే వస్తూ ఉంది. సో ఇట్ విల్ బీ ఏ వెరీ క్రేజీ ఎగ్జాస్ట్. ఐ థింక్ సో నేను దగ్గర ఇప్పుడే ఒక 70,000 ఖర్చు పెట్టున్నాను. దాంట్లోనే అర్థం చేసుకోండా ఎంత ప్రైస్ పెడతాను అనేసి. లేదా బ్రో, వై బ్రో? గాయస్ ఇంకా నైట్ ప్లస్ మనోజ్ రూట్లో చెప్తాడు, నాకైతే తెలిసేలే. షార్ట్ కట్స్ ఏమైనా చెప్తాడేమో. నేను ఇక్కడైతే పెడల్ పట్టునేస్తాను ఫుల్ ట్యాంకు. బట్ ఈ ఒక జీటీలో నేను మొన్ననే ఒక 400 సంథింగ్ అయితే పెడల్ పట్టినాను. బట్ ఈ స్పీడోమీటర్ ఐ మీన్ ఇండికేటర్, పెట్రోల్ ఇండికేటర్ అయితే మనం నమ్మలేము ఈ జీటీలో. లైక్ ఒకసారి ఫుల్ ఉన్న తక్కువ చూపిస్తుంది, ఒకవేళ తక్కువ ఉన్న ఫుల్ చూపిస్తుంది. అదొక సైక్, అది ఒక మెంటల్ మరి. చూడు బ్రో, పెట్రోల్ బంక్లో కూడా గణేష్ పెట్టినారు. అండ్ గైస్ హ్యాపీ వినాయక చవితి. సో మనం ఇక్కడైతే పెట్రోల్ పట్టుకునేద్దాం ఫుల్ ట్యాంకు. బ్రో నువ్వు వాళ్ళది ఒక పక్క గమ్మున కూర్చో. పెట్రోల్ ఉండదు, ఇది పట్టుకో. దీని ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಮಾಡ್ಯಾನ ಅದ್ರಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಇದೆ, ಸ್ಲೋ ಬಿಡು. ಪೆಟ್ರೋಲ್ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಸ್ಲೋ ಆಗಿಬಿಡು. ಒಂದು ಪಾಯಿಂಟ್ ಹಾಕಿರ್ತೀನಿ ಅಣ್ಣ. ಒಂದು ಪಾಯಿಂಟ್ಗಿಂತ ಸ್ಲೋಗೆ ಬಿಡಬೇಕು. ಅಲ್ಲಿ ಏರ್ತಾಯ್ತು ನನಗೆ 2 లీటర్స్ అంతే. ఇంకా ఉంది 3 లీటర్స్ పడుతుంది. నేనైతే కరెక్ట్గా 400కి ఖర్చు అంటాను. సూపర్. ఏ బ్రో పైకి అయితే వచ్చింది. అమృతం ఇది మాకి క్యాష్. ಮೈ ಗಾಡ್ ಚೇಂಜ್ ಇಲ್ಲ, 100 ಇಲ್ಲ ನನ್ನ ಹತ್ರ, ಚೇಂಜ್ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ఇది 100 అయితే ತಾನೆ. సో గాయ్స్ ఇప్పుడైతే మనము బైక్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకునేసినాం. ఇప్పుడు ఒక టెన్షన్లే. ఐ థింక్ ఈ ఫుల్ ట్యాంక్లోనే నేను ముల్బాల్కి అయితే వెళ్ళిపోవచ్చును. ఐ మీన్ ఈ నైట్లో వేరే స్పీడ్ కూడా పోను, బికాస్ నాకు కొంచెం ఫీలింగ్ అయిపోయేసి బ్రేకప్ అది ఇది అని డ్రామాలు ఆడుకొని మనోజ్ వేరే బైక్ పెట్టేసినాను. బ్రో నిజంగా ఈరోజు స్పీడ్గా పోతాను. ఏమన్నా అడిగితే నన్ను అడగదు బ్రో, ఏమన్నా అవుతే నన్ను అడగదు. ఈరోజు నిజంగా స్పీడ్గా పోతాను. నేను మెంటల్ అయిపోతాను. నేను టెన్షన్ బ్రేకప్ అనేసి స్లోగా పోతాను. ఇప్పుడు నేను స్పీడ్గా పోతాను బ్రో. ఎలా స్పీడ్గా పోకూడదు? రైడింగ్ జాకెట్స్ ఉందా, గ్లౌజ్ ఉందా, రైడింగ్ బూట్స్ ఉందా? బ్రో బ్రేకప్ అవుతా అంతా పట్టించుకుంటారా చెప్పు? మనం బైక్ లవర్స్. సో ఈరోజు మనోజ్ ఐ మీన్ నిన్న అయితే మనోజ్కి స్ట్రోక్ అయితే ఇచ్చేసినాను. నాకు బ్రేకప్ అయిపోయింది, నేను ఫీలింగ్లో ఉన్నాను. ఓకే సో బ్రేకప్ అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నాను బ్రో. రేపు తెల్లారితో రైడ్ చేస్తాం కదా, నేను ఒక మెంటల్గా తోలుతాను. నాతో వచ్చినా ఉంటే మళ్ళీ నీ ప్రాణాలకైతే నేనైతే ఐ మీన్ జవాబుదారి అయితే ఉండను అని లెక్క చెప్పాను. నన్ను అడగదు నీకేమైనా అవుతే నేను చూసుకుంటాను, నాకేమన్నా కానీ అని లెక్క నేను చెప్పాను. పోయినాడు మనోజ్ అయితే లైక్ నేను రాలేదురా, నువ్వే పోయి వచ్చుకో, నువ్వు స్లోగా పోతావంటే నేను వస్తాను, లేదంటే నేను రాను, నువ్వే పో అనేసినాడు. ఊరికి అట్లా తమస్కి ఐ మీన్ ఫన్ చేసినాను అంతే, అట్లంతా ఏంలే. ఓకేనా? సో అట్లా కొంచెం ఫన్ చేసుకొని మనోజ్ ఇంకా స్పీడ్ పోవదంటే ఐ మీన్ స్పీడ్ పోవంటే నేను వస్తాను లేదా రాను లేకపోతే డిసైడ్ అయినాడు. సరే ఓకే. ఇంకా నైట్లో నేను స్పీడ్ పోను నార్మల్గా, బికాస్ నాకు ఈ స్పీడ్ బ్రేకర్స్లో అంతా ఎక్కువ కనిపించదు. అయితే మనం ఎలక్ట్రానిక్ సిటీని ఇంకా అట్లే రామచంద్ర దాటిండాం. బాబా ఈ లారీ పోతే ఒకే దుమ్ము కొడుతుంది ముద్దులో. సో ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ప్లస్ మెయిన్ రోడ్ మరే ఉంది ఇది. ఐ మీన్ షార్ట్ రోడ్, విలేజర్లో అంత దూరం పోయి మరి, కాకపోతే మెయిన్ రోడ్ పెద్ద ట్రక్స్ అంతా పోతా ఉంది. ఈ రోడ్లో వచ్చేసి నేను 60 అంతే, దానిపైన అయితే పోవడం లేదు, బికాస్ కట్స్ చాలా వస్తుంది ఇట్లా టర్నింగ్స్ అంతా. అందువల్ల ఇది చూడండి, చిన్న స్పీడ్ బ్రేకర్లు మారు వస్తాయి, కటింగ్స్ చాలా వస్తుంది, ప్లస్ లారీలు అంతా వస్తాయి, పెద్ద ట్రక్స్ అంతా. కాబట్టి మనం చూసి హుషారుగా పోతాం అనేసి నిదానంగా పోతా ఉన్నాం. బా బ్రో వాడు హై బీమ్ వేసుకొని వస్తాడు బ్రో, కంటికి ఏం కనిపించదు ముందర ఏముంది అనేసి. ఆడేస్తాడు ఒక సెకండ్లో ఏమో డిపెండ్ వేస్తామా, డిపెండ్
పట్టాను అమ్ముకో లోపల పట్టాను వాళ్ళు వేస్తారు. సో గైస్ ఈ రోడ్ అయితే 60లోనే పోతున్నాం. కాకపోతే నాకు స్పీడ్ అంటే ఇష్టం. వా ఈడ పెళ్ళి జరిగింది బ్రో, హైలైట్ బ్రో అది కదా, బ్లాక్ వాళ్ళదే. సో ఈ రోడ్ అయితే చాలాసార్లు తిరిగినాం నేను, మనోజు, గుణ అంతా. ఒకసారి అయితే మనోజు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నేను మనోజ్ అయితే పోతా ఉన్నాము, ఐ మీన్ డియోలో, ఓకేనా. ఒక పని మీద పోతామనేసి పోతా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా పిల్ల అయితే అడ్డం వచ్చేసింది బ్రో. ఆ రోజు ఏం పిల్లి బ్రో? తెల్ల పిల్ల, నల్ల పిల్ల? నల్లది కదా, నల్ల పిల్ల అడ్డం వచ్చింది. నల్ల పిల్ల అడ్డం వచ్చేసింది. మనోజ్ అయితే షాక్ అయిపోయేసి రోడ్లు ఆపేయాడు పొన్నిని. పోను నేను, ఆ పిల్ల అడ్డం వచ్చింది, ఇంక నేను పోను ఆ పక్కి అన్న లెక్కతో స్టాప్ అయితే చేసి. అబ్బా అబ్బా ఏం దుమ్ము తిన్నాడు బ్రో వాడు. నేనమ్మా వైజర్ ఓపెన్ చేయను బ్రో నేను. సో పిల్ల అడ్డం వచ్చేసింది, ఇంక నేను పోను ముందరికి, ఏదో ఒకటి డేంజర్ ఉంటుంది అది ఇది. ఐ మీన్ అప్పుడు ఒక డేంజర్ సిచ్యువేషన్లోనే మేము ఒక రూట్ అనేది ఎత్తుకున్నాం. బికాస్ వెనకాల కొంచెం కాప్స్ అయితే వెంట పెడతా ఉన్నారు, ప్లస్ మాదైతే ఒక ఇష్యూ అయిపోయింది ఆ టైంలో. సో దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రూట్ అయితే చూస్ చేసుకొని ఇంకా పోతాము అనే లెక్కతోనే డిసైడ్ చేసి వస్తూ ఉన్నాము. ఇంకా ఏరియా కాలే అవ్వాలనేసి ఆ టైంలో ఆ పిల్ల వచ్చేసింది. సో ఇదే ఇంకా మనోజ్ అయితే బయటపోయేసినారు. ఐ మీన్ ఇంకా ఎందుకు అడ్డం వస్తాను నా పార్క్ నేను నిదానంగా పోయే అడ్డం వస్తుంది బ్రా అది. సో గైస్ ఇప్పుడైతే మనం 15 మినిట్స్ దగ్గర రైడ్ చేసి ఇప్పుడైతే మనం వైట్ ఫీల్డ్కి అయితే ఎంటర్ అయ్యిండాం. సో ఇక్కడ లైటింగ్స్ అంతా బాగుంది ఈ రోడ్. సో అందువల్ల నేనైతే మళ్ళీ బ్లాగ్ ఐ మీన్ కెమెరా అయితే ఆన్ చేసిన. నాకే బ్రేక్ పైన కాలు పెట్టుకునే ఉంటాను, ఐ మీన్ అదమ్మను బ్రేక్ పైన కొంచెం పెట్టుకుంటే ఏమంటే ఎమర్జెన్సీగా బ్రేకింగ్ యూజ్ చేసేకి. సో ఇట్లా టైంలో ఉంటాయి అప్పుడు ఏం కనిపిస్తుంది నాకు నైట్లో. అందుకే ఈ ఒక హెడ్లైట్ అనేది మార్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేస్ట్ అది, ఇంత స్పీడ్కి ఈ హెడ్లైట్ వచ్చేసి వేస్ట్. సో బ్రో హైవే కనెక్ట్ అయినాక దగ్గర మనం ఏమన్నా టీ బ్రేక్ తీసుకుంటామా? వస్కోట కనెక్ట్ అయినాక చెప్పు, ఒక బ్రేక్ తీసుకుంటామా? మళ్ళీ స్ట్రైట్ హైవే కదా, అందుకే మళ్ళీ బ్రేక్ ఇచ్చేది వస్తే ఆడ. అది లాక్కొని పోతాంలే, హైవే కనెక్ట్ అయితే ఈజీగా లాగేస్తాను. సో గైస్ మనము సేమ్ స్పీడ్ ఒక 60లోనే మెయింటైన్ చేసుకొని వస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మనం వైట్ ఫీల్డ్ ఇంకా ఐ మీన్ వస్కోట దగ్గర ఎక్కడైనా బ్రేక్ అయితే ఆపుదామని డిసైడ్ అయ్యాం. అండ్ ఎప్పుడైనా వస్కోట బిర్యానీ అయితే తినాలా, ఇదొక ఇది. ఐ థింక్ సో ఈరోజు అయితే మధ్యాహ్నం లోపల రిటర్న్ అయిపోతాను. ఒకవేళ అవుతే ట్రై చేసుకొని వస్తాను నేను, మనోజ్ అయితే బిర్యానీ అయితే టేస్ట్ చేసుకొని వస్తాం. బట్ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ బాగుంటుంది అంటారు, బట్ ఐ డోంట్ నో. అసలు లైటే లేదు, ఏమీ లేదు నైట్లో. అంటే నేను మొత్తం ఆ రోడ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను, బికాస్ ఆ గుంతలు ఏడాడు వస్తాయనేసి. లాస్ట్ టైం ఎందుకు రా అంటే ఈ ఒక బైక్లో గుంతలు దింపి ఏమైందంటే నాకు వాబ్లింగ్ ఇష్యూ వచ్చేసింది. ఈ నా కొడుకు ఎవరు రావాడు అంత దుమ్ము లేకపోయినాడు, సారీ గైస్. సో వాబ్లింగ్ ఇష్యూ ఎవరు రావాడు సైకి నా కొడుకురా, నేను కన్ను తెరిచేలా నా ముందర పోతాడు వాడు ఇట్లా. సరే ఏం జనాలు రా. సో గైస్ కొంచెంసేపటికి నేను పిచ్చోని మారి మాట్లాడుకొని వస్తూ ఉన్నాను, బికాస్ కెమెరా ఆన్ అయిందేమో అనేసి. బట్ కెమెరా ఆన్ అవ్వలేదు. సో ఈ ఫోటేజ్ ఐ మీన్ ఆ లాస్ట్ వీడియో అయితే రికార్డ్ అయిందా లేదా కూడా తెలియదు నాకు. ఓకే సైకి గోప్రోలో ఒకసారి లైక్ మెంటల్ మరి అయిపోతుంది. గోప్రో ఒకసారి పనిచేస్తుందా లేదా ఏం తెలిసేలే. ఇదొక మేజర్ ఇష్యూస్ అయితే ఈ గోప్రోలో ఫేస్ చేయాలి యాజ్ ఏ గోప్రో ఓనర్స్. ఓకే ఎవ్రీవన్ ఎవరైతే గోప్రో వాడతారో అందరికీ తెలుసు ఒక ఇష్యూస్ అయితే. ప్లస్ బ్యాటరీ ఇష్యూ కూడా అంతగా, ఆ బ్యాటరీ లైఫ్ కూడా అంతగా వచ్చేయలేదు. ప్లస్ ఇంకోటి ఈ గోప్రో రన్నింగ్లోనే ఆఫ్ అయిపోతుంది, ఇదొక మెంటల్ది కొంచెం పిచ్చి. మరి నేను వీలైనంత తొందరలో బడ్జెట్ ఏమైనా అడ్జస్ట్ అయ్యి ఐ మీన్ ఇంకా దగ్గరలో ఏమి అడ్జస్ట్ అవ్వదు, ఇంకా మన ఛానల్ని ఇంప్రూవ్ చేసి ఏమైనా వస్తే మళ్ళీ డీజే కెమెరా ఏమైనా కొనాలా. సో ఇంకా అంతవరకు గోప్రోనే వాడాలా, అదే మన దేవుడు అనేసి దీంతోనే కాలం గడపాలా. ఇంకా దగ్గర వచ్చేసినాం గైస్.
మనమైతే ఇంకా వస్కోడ దగ్గర అయితే ఉన్నాం. వస్కోడలో ఏదైనా బ్రేక్ తీసుకుంటాం, టీ బ్రేక్ సంథింగ్ అయితే తీసుకొని ఫ్రీగా. మళ్ళీ వస్కోడ దగ్గర ఇంకా మొత్తం హైవే అది, చాలా పద్ధతి మీకు తెలిసి ఉంటుంది. సో హైవేలో కనెక్ట్ అయినామంటే ఇంకా మనని పట్టేకి అయ్యాలి. ఐ మీన్ నేను అంత స్పీడ్ పోను, బట్ ఊరికే మనోజ్ చెప్పినా కదా స్టార్ట్ అయినప్పుడే, బ్లాగ్ స్టార్ట్ అయినప్పుడే, లైక్ మనోజ్కి చెప్పినాను ఆల్రెడీ. అయ్యో ఇది మెంటలు, ఇదొక మెంటలు. ఈ లారీలు ఎక్కువ పోతాయా, ఫుల్ దుమ్ము పడుతుంది. నేను అందుకే జాకెట్ వేసుకొని వచ్చినాను. ఇంటికి పోయేసి ఇట్లా పోయి ఇదిలి ఇచ్చినాము అనుకో జాకెట్ని, ఫుల్ దుమ్ము. ఈ నైట్లో ఈ లారీలు ఎవరైనా ట్రక్స్ ఎక్కువ పోతాయి కదా, దుమ్ము ఈ మన్ను అంతా వేసుకొని పోతారు, ఫుల్ డస్ట్ పడుతూ ఉంటుంది కంట్లో. నేనైతే ఇదే పరిస్థితి అయిపోయింది. వైజర్ ఓపెన్ చేసేది, వైజర్ క్లోజ్ చేసేది, ఇదే తొందర అయిపోయింది నాకైతే. గైస్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ హైవే. సో ఇక్కడ ఎక్కడైనా మనము ఒక టీ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ రైడ్ ఎత్తినాం అనుకో హైవేలో కొంచెం బాగుంటుంది రైడ్ అయితే. బికాస్ నాకు ఎందుకు హైవే చాలా ఇష్టం అంటే స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎక్కువ ఉండలేదు. సో ఒక రీజన్స్ ఈ టోల్ దాటాలా. ఓకే, ఓ మై గాడ్, ఈ టోల్ దాటితే ఫ్రీగా ఉంటుంది. బ్రో ఇక్కడ బ్రేక్ తీసుకుంటామా, ఇక్కడ బ్రేక్ తీసుకుంటామా, ఆడ తీసుకుంటామా, ఈడు తీసుకుంటామా, టోల్ దాటేద్దామా? ఇక్కడ మామూలు ఉంటారా ఇక్కడ? ఇది నేను డే టైమ్స్లో ఈ రోడ్లో వచ్చాను బ్రో. ఈ టోల్ దాటిన వెంటనే అక్కడే పోలీసులు లాక్ చేస్తూ ఉన్నారు తెలిసిన, ఈ ఎగ్జాస్ట్ అవి ఇవి అనేసి. బ్రో ఇంకొకటి కొత్త న్యూస్, ఎక్స్ట్రా ఫాగ్ ల్యాంప్స్ వస్తే దానికి కూడా పోలీసులు పెడతారు అవును. అవునా, ఎక్స్ట్రా లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్లో లైట్స్ అంతా గైస్ మీరు హుషారుగా ఉన్నాడా? ఇంకా రూల్ రాలేదు, అట్లా చెప్తా ఉన్నారు, డైరెక్ట్ ఇంకా దీనికి రాలేదు. ఓకే ఓకే, రూల్ అయితే. సో గైస్ మేమైతే ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని అయితే మూవ్ అవుతాం. బైక్ నేను ఇన్సైడ్ అయితే లోపలే వేస్తాను, బయట పెట్టిన బైక్ని ఎక్కువ రోడ్ సైడ్. గైస్ మీరు కొంచెం హుషారుగా ఉండండి, ఎక్స్ట్రా లైట్స్ ఫిట్ చేసుకొని. సిటీ లోపల మీరు లైట్ అయితే యూస్ చేయవద్దంట, బికాస్ సిటీ లోపల యూస్ చేస్తేనే మీరు లాక్ అవుతారు అందువల్ల. ఓకే దెన్ ఏమన్నా టీఎంలో బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బై బాయ్. ಸರ್ ಇಲ್ಲಿ ಗುದ್ದು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್, ಕ್ಲಿಪ್ಪು ಹೊಡೆದೋಯ್ತು. ಈ ಕ್ಲಿಪ್ಪು ಹೊಡೆದೋಯ್ತು. ಆಂಧ್ರ, ಚಿತ್ತೂರು. ಇಲ್ಲ ಅಜ್ಜಿ ಮನೆ ಇದ್ದಾರೆ, ಅಜ್ಜಿ ಮನೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಹಾಂ ಲೈವ್ ಅಲ್ಲ, ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್. ಯೂಟ್ಯೂಬರ್. ಹಾಂ ಲಿವ್ ಟು ಅಪ್ಗ್ರೇಡ್ ಅಂತ, ಲಿವ್ ಟು ಅಪ್ಗ್ರೇಡ್. ಹಾಂ చూపి సార్. ಕಾಲೇಜ್ ಓದ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್, ಡಿಗ್ರಿ ಆಯ್ತು ಇವಾಗ. ಚಿತ್ತೂರು ಹತ್ರ ಅವರು ಸಿ ಕೆ ಬಾಬು. ಹಾಂ ಸಿ ಕೆ ಬಾಬು ಅವರೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ, ಯಾವ್ದು ಎಲೆಕ್ಷನ್ಗೆಲ್ಲ ಬಂದಿದೆ. ನಿಮ್ಮ ಸೆಂಟ್ರಲ್ಲಿ ಥಿಯೇಟ್ರೆಲ್ಲ ಮರ್ಡರ್ ಆಗಿರ್ತದೆ ಸರ್. ಹಾಂ ಒಂದು ತಮಿಳ್ ಫಿಲ್ಮ್ ಮಾಡ್ತಾ ಇತ್ತು ಒಂದು. ಎಲೆಕ್ಷನಲ್ಲಿ ಒಂದು ಮುಂಚೆ, ಆ ಎಲೆಕ್ಷನ್ಗಲ್ಲ ಅದಕ್ಕೆ ಮುಂಚೆನೇ ಅವನು ಇದಾಗಿತ್ತು. ಎಷ್ಟು ಸಿಗುತ್ತೆ ಇವಾಗ ಹೊಸದಾಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಸರ್, ಇವಾಗೇನು ಸಿಗಲ್ಲ, ಇನ್ನೂ ಲೇಟ್ ಆಗುತ್ತೆ, 1 year ಆಗುತ್ತೆ. ನೀನು ಆ ಥರ ಆದರೆ ಡಿಫೆಕ್ಟಿವ್ ನಂಬರ್ ನಿನ್ನ ಗಾಡಿ ಮೇಲೆ ಕೇಸ್ ಆಗ್ತದೆ. ಬೇಡ ಸರ್, ನಾನು ಇದು ಕ್ಲಿಪ್ ಹೊಡೆದಾಯ್ತು, ಅದು ಚಿತ್ರಕ್ಕೆ ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದೆ. ಆ ಕ್ಲಿಪ್ ಬರಬೇಕು, ಅದು ರಾಯಲ್ ಎನ್ಫೀಲ್ಡ್ ಶೋರೂಮ್ ಅವರು ಇನ್ನೂ 3 months ಕೇಳಿದ್ದಾರೆ ಅದನ್ನು ತರಿಸೋಕೆ. ಇದೊಂದು ಮತ್ತು 1500, ಅದು ಕ್ಲಿಪ್ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಇದು ಇಲ್ಲಿ ಮೌಂಟ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಎಮರ್ಜೆನ್ಸಿ ಅದು. ಕರೆಕ್ಟ್, ಬಟ್ ನಾನು ಇದೇ ಸುಮ್ಮನೆ ಒಂದು ರಾಡ್ ಹಾಕಿಬಿಟ್ಟು ವೆಲ್ಡಿಂಗ್ ಮಾಡಿದೆ. ಇದು ರಾಡ್ ಬರಬೇಕು ಸರ್, ಅದು ಅವ್ರು ತರಿಸ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಇದ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಟ್ಟು ಗುದ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಏನಾಯ್ತಾ ಸರ್? ಡಿ ಎಲ್ ಆಯ್ತಾ? ಡಿ ಎಲ್ ಎಲ್ಲ ಆಯಿತು, ಲೈಸೆನ್ಸ್ ಆಯ್ತು. ಹುಷಾರಾಗಿ ಹೋಗಿ. ಥ್ಯಾಂಕ್ಸ್. ಗಾಡಿ ಯಾರು ನಿಂದೇನಾ? ನಮ್ಮದೇ ಸಿಗುತ್ತೆ ಸರ್. ಭಾರಿ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ ತಗೋಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಇವಾಗ 4 ಎಪ್ಪತ್ತಾಯಿತು, ನಾನು ತಗೊಂಡವಾಗ
ಸೇರಿದ್ರೆ ಒಂದು 5-50 ಹತ್ರ ಹೋಗುತ್ತಾ? ಕಸ್ಟಮ್ ಆಯ್ತಾ ಅಂದರೆ ಇದೆಲ್ಲ 6 ಲಕ್ಷ ಮೇಲೆ ಹ್ಞೂ 6 ಲ್ಯಾಕ್ ಎಷ್ಟಾಯಿತು ನಿಮಗೆ? ನಾನು ಇದೊಂದೇ ಎಕ್ಸ್ಟ್ರಾ ಹಾಕಿದ್ದೀನಿ. ಹಾಂ, ಇದು ಕಾರ್ಬನ್ ಫೈಬರು ಪ್ಲೇಟ್ 6000. ಅದು ಇಂಜಿನ್ ಹೀಟ್ ಹೊಡೆಯುತ್ತಂತ. ಹಾಂ ಅಷ್ಟೇ. ಅದೆಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. ಇದು ಹೀಟು ಲೆಗ್ಸ್ ಇಟ್ಕೊತಿದ್ದಾನೆ, ಹೀಟ್ ಅಂತ ಇದು ಹಾಕ್ತೀವಿ ಅಷ್ಟೇ. ಅದು ಅವರೇ ಕೊಡ್ತಾರೆ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಸರ್, ನಾವು ಔಟ್ ಆಫ್ ಸ್ಟಾಕಲ್ಲಿ ಕಸ್ಟಮೈಸ್ ಮಾಡೋದು. ರಾಯಲ್ ಎನ್ಫೀಲ್ಡ್ ಇದರದ್ದೇ ಇಲ್ಲ ಇಲ್ಲ, ಆಚೆ ನಾವು ರೆಡಿ ಮಾಡಿಸ್ಕೊಡೋದು ಆ ಥರ. ಗಾಡಿ ಆನ್ ಮಾಡೋದು ನೋಡುತ್ತೆ ಸೌಂಡ್ ಹೆಂಗಿದೆ ಇಡೀ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ನಾನು ಟ್ವಿಟರ್ಲಿದ್ದಾಗ 2-3 ಸರಿ ನೋಡಿದೆ ಗಾಡಿ, 2-3 ಸರಿ ಓಡ್ತೀವಿ. ಆಯ್ತು, ಈಗ ಡಬಲ್ ಸೈಡ್ ಸೌಂಡ್ ಬರಬೇಕು ಪಕ್ಕ ಈಗ ನೋಡ್ಕೊ ಸರ್. ನಾನು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ಸರ್, ಬಿಡ್ಬಿಟ್ಟು. పోలీసులు అయితే పడేసినారు, సౌండ్ వింటామంటారు. ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ ಎತ್ತಿದ್ರೆ ಸಾಯಂಕಾಲ ಮನೇಲಿ ಮಡಗಿದ್ರಿ ಅಷ್ಟೇ. ಒಂದೇ ದಿನ ವಾರಕ್ಕೆ. ಆಮೇಲೆ ವಾರ ಪೂರ್ತಿ ಡಿಒ ಎತ್ಕೊಂಡು ಓಡಾಡು. ನೋ ಕೇಸ್ ನೋ ಕಂಪ್ಲೇಂಟ್. ಇದು ಪೆಟ್ರೋಲ್ ಮೈಲೇಜ್ ಸಿಗಲ್ಲ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗ ಒಂದ್ಸಲ ಎತ್ತೀವಿ. ಏನು ತೊಗೋಬೇಕಿಂತ ಗಾಡಿ? ಕಾರ್ ತೊಗೊಂಡ್ರೆ ಅದನ್ನ ಕಂಪ್ನಿಗೆ ಬಿಟ್ಟರೆ ಒಳ್ಳೇದಲ್ಲ? ಸುಮ್ಮನೆ ಒಂಥರ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಈ ಥರ ಗಾಡಿ ತಗೊಂಡ್ರೆ. ಅಲ್ಲಿವರೆ ಹೋಗ್ಬಿಡ್ಬೋದಾ? ಮತ್ತು ಅದರಲ್ಲೇ ಇದ್ರೆ ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಲಾರಿ ಆಯ್ತು, ಒಂದು 2 ನಿಮಿಷ ಕೊಡಿ ಸರಿ ಓಡಿಸಿ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಓಡಿಸಿ ಸರ್, ನಾವು ಅವ್ರ ಗಾಡಿಯಲ್ಲಿ ಬಡ್ಲಾ? ಹಾಂ ಆಯ್ತು ಆಯ್ತು, ಹೋಗಿ ಬನ್ನಿ. ಸುಮ್ಮನೆ ಲುಕ್ ಅಷ್ಟೇ. ಹೌದು, ಅದೇನು ಅಕಸ್ಮಾತ್ ಇದ್ರೆ ಈ ಗಾಡಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಕಾಲಕ್ಕೆ ಏನೋ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದು ಫ್ರ್ಯಾಕ್ಚರ್ ಆದರೆ ಇಲ್ಲ ಪ್ರಾಪರ್ ಆಗಿ ನಮಗೆ ಬರುತ್ತೆ. ಕರೆಕ್ಟ್ ಸರ್. ಎಲ್ಲ ರೈಡ್ ಮಾಡಿದ್ರೆ ಫುಲ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದು ಗೇರ್ಸು ಇದ್ರೆ ಗಾಡಿ ಧೂಳು, ನಿಮ್ಗೆ ಸಿಂಗಲ್ ಸ್ಕ್ರ್ಯಾಚ್ ಇರಲ್ಲ. ಟಾಪ್ ಜಾಕೆಟು ನಿಮಗೆ 8,500 ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 4.5 ಲಕ್ಷ ಗಂಟ ಬರುತ್ತೆ ಬರೀ ಜಾಕೆಟೇ. ಪ್ಯಾಂಟ್ 19,500, ಶೂಗಳು 19,500. ನೀವು 200 ಬಿಳಿ ಗಾಡಿ ధూళు. మనసు దొరికింది సార్ అనేసి గేట్స్ ఇదంతా చెప్తాడు. నాకు కొంచెం షాక్ అయిపోయినాను, ఏంద్రా తెల్లారితో పోలీసులు పట్టేసినారు అనేసి. ఎట్లా వీళ్ళేదో ఎంజాయ్ చేస్తున్నారు బైక్తో. ಅರ್ಧ ಗಂಟೆ ಬರ್ತಾರಲ್ಲ ಸೂಪರ್ ಬೈಕ್ ಇಲ್ಲ ಕೇಸ್ ಹಾಕ್ತೀವಿ ನಾವು. ಡಬಲ್ ಸೈಲೆನ್ಸ್ ಇರೋದಕ್ಕೆ ಕೇಸ್ ಹಾಕ್ತೀವಿ. ಇಲ್ಲ ಡಬಲ್, ಇದಕ್ಕೆ ಡಬಲ್, ಸ್ಟಾಕಲ್ಲೇ ಡಬಲ್, ಶೋರೂಮಿಂದನೇ ಡಬಲ್. ಹೌದು, ಅದೇ ಆಗ್ಬೋದು. ಶೋರೂಮ್ ಆನ್ ಮಾಡಿದ್ರು ಇದೆ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೆ ಕ್ಲಿಪ್ ಐತೆ, ಹಾಕಿದ್ರೆ ಕ್ಲಿಪ್ ಹಾಕಿ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಕ್ಲಿಪ್ ಹಾಕ್ತಾರೆ ಕೆಲವರು. ಹೌದೌದು, ಆ ಸೌಂಡ್ ಅವ್ರಿಗೆ ಒಂದು ಅಟ್ರಾಕ್ಷನ್. ಅದು ಆ ಕ್ಲಿಪ್ ಬ್ಯಾಗಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಓಡಾಡ್ತಾರೆ, ಸಿಗ್ನಲ್ ಬಂದು ಹಾಕ್ಕೊಳ್ಳೋದು. ನೀವು ಇಲ್ಲಂದ್ರೆ ಈಗ ಚಿತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ಹಾಂ, ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿನಿಂದ ಬರ್ತದೆ. ಸರಿ ಸರ್, ಬರಲಾ? ಹಾಂ, ನಿಧಾನ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್. ಹಾಂ ಓಕೆ. కొంచెం నేనైతే భయపడిపోయినా నిజంగా, లైక్ పోలీసులు ఎక్కడ వచ్చి పడేసినారో ఏమి అనేసి. నా హెల్మెట్ క్లిప్ అయితే కూడా వేసుకోవాలి, ఇప్పుడుతో వేసుకుంటా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇంకా ఖాళీ చేద్దామనేసి. ప్లస్ మాకు కొంచెం అర్జెంటుగా అయితే మేము 3 గంటల లోపల మేమైతే రీచ్ అవ్వాలా ముల్బాగలు. సో ఒక దీనివల్ల అయితే మేము వీలైతే తొందరలో అయితే మూవ్ అవుతాం. ఇక్కడ ఒక 2:30 అయిపోయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వలేము. ఎట్లా తిరిగి ఇంకొక 3:30 అయిపోతుంది మేము రీచ్ అయ్యే లోపల. ఐ థింక్ సో ఈ బ్లాగ్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. గోప్రో ఆంటీ చేసిందా బ్రో? రికార్డ్ అవుతుందా లేదా బ్రో? అవుతుందా? ఎంతసేపు అయింది? అది సరిగా కనపడుతుంది. 7 మినిట్స్ అయిందా? ఓకే, ఎట్లా రికార్డ్ అయ్యింది. నేను ఎక్కడ ఇది అవుతుందేమో అనుకున్నా.
సో ఇది ఎక్కడెక్కడ విలేజెస్ వస్తుందో అక్కడంతా చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉంటుంది ఒక హైవేలో. బట్ ఐ లైక్ ఇట్. సీరియస్గా విలేజెస్ దగ్గరలో అయితే కొంచెము స్పీడ్ బ్రేకర్స్ అనేది ఉండాలా, ఎందుకంటే మరి టక్ టక్ అనేసి జనాలు అయితే దాటుతూ ఉంటారు అందువల్ల. సో కమాన్ లెట్స్ రైడ్. మీరే ఎంజాయ్ చేయనా, నేను ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ చాలా రోజులు అయింది, దగ్గర రోజులు కాదు, మా నెలలు అయిపోయినాయి ఈ యొక్క మెయిన్ రోడ్లు అయితే వచ్చి. దగ్గర నేను ఈ యొక్క మెయిన్ రోడ్కి అయితే వచ్చి ఒక 8 months 9 months అవుతా ఉంది. అండ్ మోటో బ్లాగింగ్ అయిపోతే రీసెంట్గా వదిలేసినాను 2 monthsగా. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాను మళ్ళీ. మీ వీలైనంత సపోర్ట్ అయితే మనకి ఇవ్వండి, మన ఛానల్ని డెవలప్ చేయండి, కొంచెం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ట్రై చేస్తాను కొంచెం గుడ్ కంటెంట్స్ ఇచ్చేకి. అండ్ నేను వర్క్ పైన ఫోకస్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే వర్క్ చేసి నేను డబ్బులు ఎర్న్ చేసుకొని అంటే నా బైక్ మోడిఫికేషన్ చేసుకుంటామనేసి అదొక మైండ్ దా. బట్ వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు, జస్ట్ ఫర్ మై బైక్ మోడిఫికేషన్స్ నేనైతే వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. ఎట్లా మంచోళ్ళు చిక్కినారు ఈరోజు కాప్స్ కూడా, పోలీసు. నేను ఆడ కొంచెము తలనొప్పి అయిపోతుంది ఈరోజు అనుకునేసాను. అది ఎట్లా కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడినారు చాలా మంచోళ్ళు. పోలీసు చెప్పాలంటే లైక్ 70% గుడ్ మెంబర్స్ ఉన్నారు. ఒక 30 members కొంచెము అర్థం చేసుకొని వదలకుండా కొంచెము రివ్యూస్గా ఇచ్చేస్తారు. బట్ ఇది మనం ఇట్లా మాట్లాడేకి మంది తప్పు ఉంది, బికాస్ మనమైతే రూల్స్ ఫాలో అవడంలే. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఎగ్జాస్ట్ అయితే వేసుకొని తిరుగుతాను, ఇవంతా తప్పు చెప్పాలంటే. ప్లస్ ఆ నెంబర్ ప్లేట్ కూడా మనం సైడ్ వేయకూడదు, మిడిల్లో వెనకాల షార్ప్ బ్యాక్ ఆఫ్ యువర్ బైక్ ఉండాలా. బట్ మనం సైడ్ వేయించాం నెంబర్ ప్లేట్ స్టైల్ కోసం, అవంతా కూడా వేయకూడదు. బట్ ఎప్పుడో ఒకసారి ఎత్తాం కదా కొంచెం స్టైల్గా ఉండే బైక్ అనేసి ఒక ఇంటెన్షన్ దా నేను ఇట్లా పెట్టుకోండి నా బైక్ని, లేదంటే కొంచెం రీసెంట్గా పెట్టుకుంటాను నేను నా బైక్ని అందరు మారే. సో దట్స్ ఓకే. కమ్మ ఇంకా లేట్ చేయకుండా వీళ్ళంతా తొందరలో పోవాలా. నేనైతే నా వైజర్ ఓపెన్ చేసిన గాయస్, మీకు అట్లా ఇలా వాయిస్లో కొంచెము ఐ మీన్ విన్ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాయండి. బికాస్ నేను వైజర్ క్లోజ్ చేస్తే నాకు అంతగా కనిపించదు, అందుకని రోడ్డు